అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు మనం కేరళలో ఉన్న ఒక మిస్టీరియస్ ప్లేస్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అలాగే ఆ ప్లేస్ కి సంబంధించిన పూర్తి హిస్టరీని, అక్కడ జరిగే పూజలు, నిజంగా ఏం జరుగుతుందో అనే ఒక విషయాన్ని మీకు చేయడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మనం శబరిమల టూర్ లో భాగంగా ఈ రోజు మనం కాణిపాకం నుంచి అయితే మనం చోటా నిక్కర్ భగవతి టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. అలాగే కాణిపాకం నుండి 16 గంటల నుంచి 18 గంటల వరకు అయితే జర్నీ చేయడం జరిగిందండి. దానివల్ల నిద్ర అనేది లేకుండా ఫుల్ టైట్ అయితే అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ లో బండి పెట్టేసి మనం ఉదయాన్నే అయితే నేను మీకు టెంపుల్ మొత్తం దాని విశేషాలు అన్ని చూపించేదానికైతే రెడీ అయ్యి ఆ గుడికి సంబంధించిన విశేషాలు మొత్తం మీకు దానికి నేనైతే ప్రయత్నిస్తానండి. అంతేకాకుండా కేరళ అనేది పూర్వం నుంచే తంత్రాలు, మంత్రాలు, అదే విధంగా ఆధ్యాత్మిక విధానాలకు ప్రసిద్ధండి. అక్కడ కొన్ని ఆలయాల్లో నెగెటివ్ ఎనర్జీని తొలగించడానికి ప్రత్యేక పూజలైతే నిర్వహిస్తారు. ప్రపంచంలోనే ఎటువంటి దుష్ట శక్తులైనా గాని, ఎటువంటి ప్రేతాత్మలైనా గాని తరిమికొట్టే అమ్మవారు, శక్తివంతమైన అమ్మవారు ఈ చోటా నిక్కర్ అమ్మవారండి. ఈ అమ్మవారి గుడి వచ్చేసరికి మనకి ఎర్నాకుళం జిల్లా, అలానే ఎర్నాకుళం జిల్లాలో కొచ్చి సిటీ దగ్గరలో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ చోటా నిక్కర్ భగవతి అమ్మవారి టెంపుల్ అయితే మనకు వస్తుందండి. మనకి చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్ గా కొచ్చి నుంచి ట్రాన్స్పోర్టేషన్ బస్సులు అయితే రెగ్యులర్ గా ఉంటాయండి. టైం టు టైం అయితే మనకి ఈవినింగ్ 9 PM వరకు అయితే బస్ సర్వీస్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. మనకి గుడి టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు అయితే మనకి ఓపెన్ లో ఉంటుందండి. 8 పైన క్లోజ్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ ఆలయంలో ఒక పూజ అనేది చాలా ఫేమస్ అండి. అదే గురుతి పూజ అంటారు. ఆ గురుతి పూజ అనేది చాలా ఫేమస్ అండి. దాదాపు 2033 వరకు అయితే బుకింగ్ అయ్యింది. చాలా వరకు 7, 8 సంవత్సరాలు బిఫోర్ గానే బుకింగ్ అయిపోయి ఉన్నాయండి. అంత ఫేమస్ అండి ఈ పూజ అంటే ఇక్కడ. అలాగే ఈ పూజల్లో కూడా ఒక 3 కేటగిరీలు అయితే ఉంటాయండి. ఒకటి ఒక పాత్ర పూజ, రెండోది 3 పాత్రల పూజ, మూడోది వచ్చి 5 పాత్రల పూజ అనేది ఉంటుందండి. ఈ 5 పాత్రల పూజ అనేది ప్రథమంగా గుడి తెరిచిన తర్వాత సరస్వతి పూజ అనేది జరుగుతుందండి. ప్రాముఖ్యంగా ఫస్ట్ గుడిలో భగవతి టెంపుల్లో సరస్వతి పూజ, దాంతో పాటుగా లక్ష్మీదేవి పూజ అనేది జరుగుతుంది. దాంతో ఆ లక్ష్మీ పూజ అయిన తర్వాత మనకి ఆదిశక్తి పూజ అనేది జరుగుతుందండి. ఆదిశక్తి పూజ తర్వాత లాస్ట్ భద్రకాళి పూజ, నారాయణ పూజ, ఈ 5 పూజలు అనేవి డైలీ నిర్వహిస్తారు ఇక్కడ. అదే కాకుండా మనకి మెయిన్ ద్వారాల కాడ వచ్చే పెద్ద గుడి వచ్చి మనకి అమ్మవారి గుడి అండి. అక్కడ మెయిన్ సరస్వతి, లక్ష్మి అమ్మవారు, ఈ గురుత్తి పూజ అనేది మెయిన్ ఫేమస్ అక్కడే జరుగుతుందండి. మనకి గుడికి ముందర ఇంకొక గుడి అయితే కనిపిస్తుంది. అదే భద్రకాళి అమ్మవారి గుడి అండి. అదే ఫేమస్ అండి. ఈ దుష్ట శక్తుల్ని అన్నిటిని అక్కడే వదిలిస్తారు. అదే విధంగా ఈ ఆలయంలో ఒక కొలను అనేది ఉందండి. ఒక కోనేరు లాగా. ఆ కొలనుకి 2 పేర్లైతే ఉన్నాయి. ఒకటొచ్చి రక్త కొలను అంటారు. ఇంకొకటి యక్షిని కొలను అని కూడా పిలుస్తారండి. ఈ యక్షిని కొలను, రక్త కొలను అనే పేర్లు వెనక చాలా ఒక కథ అయితే ఉంది. అది మీకు లాస్ట్ లో వివరిస్తాను. ఈ కొలనులో అయితే ఎవరైతే దుష్ట శక్తి ఆవహించుంటదో వాళ్ళనైతే తీసుకొని వచ్చి ఈ కొలనులో బాగా ముంచిన తర్వాత బాగా తల నుంచి కాలు వరకి పూర్తిగా తడిసే విధంగా ముంచుతారండి. ముంచిన తర్వాత తీసుకువెళ్ళి భద్రకాళి ఆలయంలో కూర్చోబెట్టి 3 రోజులు పూజలు చేస్తారు. అక్కడ సంబంధించిన ఆహారం అంటే అమ్మవారికి ఏదైతే అభిషేకం చేసిన పాలు ఉంటాయో, అక్కడున్న ప్రసాదం ఉంటుందో అది వరకే వాళ్ళకి ఆహారంగా అయితే పెడతారండి. ఇతర వస్తువులు గాని, బయట నుంచి ఆహారం గాని ఏది కూడా అనుమతించరండి. అదే విధంగా వీళ్ళకి 3 రోజులు లేదా 5 రోజులు పూజ అనేది చేసేటప్పుడు వీళ్ళ గోరులు అలానే వెంట్రుకలు తీసుకొని ఆ పూజ అయితే 5 రోజులు గాని, 3 రోజులు గాని జరుపుతారండి. దాని తర్వాత వాళ్ళకి అసలు వీళ్ళకి ఏం జరిగిందనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూజ అయితే మెయిన్ పూజ అయితే జరుగుతుందండి. ఎటువంటి ఎటువంటి దుష్ట శక్తి అయినా గాని, ఎటువంటి దుష్ట ఆత్మ అయినా కావచ్చు, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా గాని ఇక్కడ ఏదైనా గాని పరిగెత్తాల్సిందేనండి. అటువంటి పవర్‌ఫుల్ అయిన, ఫేమస్ అయిన స్థలం అండి ఈ దేవాలయం. అదే విధంగా ఈ కొలను విషయానికి వస్తే పూర్వ కథల ప్రకారం ఇక్కడ ఒక మహర్షి తన శిష్యుడు వద్ద కొన్ని శక్తి గ్రంథాలనేటివి ఇచ్చి పంపిస్తాడండి. ఇంకొక మహర్షికి ఇవ్వమని చెప్పి. ఆ మహర్షికి ఇచ్చేందుకు కదిలిన ఆ శిష్యుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సంధ్యా సమయం అయ్యే టైం అయింది. దాని తర్వాత బాగా చీకటి పడే టైంలో యక్షిని
అప్సరస రూపంలో వచ్చి ఆ గ్రంథాలు ఎత్తుకొని వెళ్తున్న శిష్యుడిని వెంబడించి పిలుస్తూ అతనితో నాకు తోడుగా నీకు నేను తోడుగా వస్తానని చెప్పి అతనితో పాటు ప్రయాణిస్తూ మధ్యలో దగ్గరికి రాలేకపోతుంది. చివరికి ఆ శిష్యుడు మహర్షి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మహర్షికి ఆ గ్రంథాలనేది ఇచ్చిన తర్వాత ఆమె ఇంక నేను బయలుదేరుతానని చెప్పిన తర్వాత ఈ సమయంలో ఎక్కడికెళ్తావు నాయనా పొద్దుపోయింది అనంగానే లేదు స్వామి నాతో పాటు ఒక తోడనేది వచ్చింది. బయటే ఉన్నాది అనంగానే ఎవరు నాయనా అంటే ఒక అప్సరస వచ్చింది నాకు తోడని చెప్తాడు. ఆ మహర్షి బయట వచ్చిన అప్సరసను చూడగా ఒక యక్షిని అనేది అర్థమయ్యి నాయనా దగ్గరికి రా అని చెప్పి నా చేతి మీద చెయ్యి వేసి నా మీద నువ్వు చూడు నాయనా నీ కళ్ళతో అనంగానే ఆ యక్షిని అతని కళ్ళకి ప్రత్యక్షమయ్యి కనిపిస్తుందండి. ఆ యక్షిని నిన్ను ఇప్పుడు దాకా వదిలిందంటే కారణం వచ్చి నీ దగ్గర ఎప్పుడైతే ఆ మంత్ర గ్రంథాలు ఉన్నాయో ఆ యక్షిని నిన్ను ఏమి చేయలేక నిస్సహాయతతో గమ్ముగా అయిపోయింది. ఇక్కడ నుంచి నువ్వు బయట పడ్డావంటే దానికి ఒక ఆహారం చిక్కినట్టే నాయనా. ఈ రోజు నిన్ను అది ఆరగించగా ఉండదు అని చెప్పి ఆ మహర్షి అనడంతో స్వామి నన్ను ఎట్లైనా కాపాడండి అని చెప్పి రోదిచ్చగా అప్పుడు ఇక్కడ కొన్ని మైళ్ళ దూరంలో అమ్మవారి గుడి ఉంది చోటా నిక్కరు ప్రాంతంలో. ఆ గుడికాడికి వెళ్ళు మధ్యలో ఈ కండవ ఒకటి ఇస్తున్నాను. అలాగే నీకు ఈ ఈ కుంకుమ అనేది ఇస్తున్నాను. ఈ కుంకుమ ఈ కండవ జాగ్రత్తగా పెట్టుకో. అది నీ దగ్గరికి వచ్చిన సమయంలో ఈ కండవాని 3 సార్లు పైన గాలిలో తిప్పు అని చెప్తాడు. అలాగే స్వామి అని చెప్పి అక్కడి నుంచి ఎంత వేగం ఉంటే అంత వేగము, పిక్కలకి శక్తి ఎంత వస్తుందో అంత శక్తి కూడగట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తిన ఆ శిష్యుడు ఎక్కడ ఆగకుండా వెనకాల వచ్చి ఆ యక్షిని అరుస్తున్నా, పిలుస్తున్నా ఆగకుండా పరిగెత్తుంటే మధ్యలో దగ్గరికి వచ్చి పట్టుకునే సమయానికి ఆ కుంకుమ అనేది దాని మీద చల్లుతాడండి. చల్లిన వెంటనే ఆ యక్షిని ఉన్న మా అసలు రూపం అయితే పడిపోతుంది. ఇంక వీడికి అర్థమైపోయిందని చెప్పి ఇంకొంచెం వేగంగా పట్టుకునే దానికి దగ్గరికి వచ్చేసరికి ఈ కండవ ఏదైతే ఉందో దాన్ని 3 సార్లు పైన గాలిలో తిప్పుతుంటే ఒక్క క్షణం అది వేగం తగ్గిపోయేది. ఆ యక్షిని ఈ వేగం అనేది తగ్గేది ఆ కండవ శక్తికి. ఆలయం సమీపించడంతో ఒక్కసారిగా ఎగిరి గుడి లోపల దూకే సమయంలో యక్షిని కాలైతే పట్టేస్తుంది. యక్షిని కాలు పట్టుకోవడంతో ఈ భక్తుడు ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ శిష్యుడు ఆ గుడి మెట్లను సగభాగం లోపలికి తల భాగం వచ్చి గుడి లోపల ఈ వెనుక భాగం నడుము నుంచి ఈ ఈ యక్షిని అయితే పట్టుకొని లాగుతుంటే వెంటనే అమ్మా కాపాడమ్మా అని గట్టిగా అరవడంతో ఆ భద్రకాళి ప్రత్యక్షమయ్యి ఆ యక్షినిని చంపేస్తుందండి. ఆ యక్షిని రక్తంతో కలిసిన ఆ కొలనే ఈ కోనేరు. ఆ కొలను ఈ రోజుకి కూడా చాలా మంది ఈ ఈ భూత శక్తులు గావచ్చు, శుద్ర శక్తులు గావచ్చు, వీటి వల్ల వీటి వల్ల పీడించే భక్తులని దాంట్లో తీసుకెళ్ళి స్నానం చేయించి ఆ పూజలనేవి చేస్తారండి. ఈ రోజుకి కూడా దాని వెనకున్న కథ. అదే విధంగా మనకి ఈ కథని ఆధారంగా అయితే 'జగన్మోహిని' సినిమా అనేది ఆ ఫిల్మ్‌లో పెట్టడం జరిగిందండి. ఆల్రెడీ మనకి మన తెలుగులో 'జగన్మోహిని' సినిమా అనేది పిక్చర్ అనేది ఇంతకుముందు పాత రోజుల్లో వచ్చింది. ఆ సినిమాలో అయితే ఈ కథకు సంబంధించిన ఈ చిన్న కథ అయితే ఉంటుందండి. ఎవరైతే ఈ భయంకరమైన ఆత్మలతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళని ఈ యక్షిని కొలనులో స్నానం చేయించిన తర్వాత దాంతో పాటుగా బాణసంచా పేల్చి 3 లేదా 5 రోజులు వీళ్ళకి పూజ అనేది వాళ్ళ గోర్లు, వెంట్రుకలతో పరిశీలించిన తరువాత వాళ్ళని ఒక ఒక నిర్ధారణ అయితే వస్తుందండి. అసలు ఏం జరిగింది? వీళ్ళకి ఏ విధమైన ఇబ్బంది అనేది వీళ్ళకి ఏ విధంగా వచ్చింది? వీళ్ళేం చేశారనేది వాళ్ళకి ఒక పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది 5 రోజుల పూజ తర్వాత. దాని తర్వాత వీళ్ళు దానికి సంబంధించి ఏం చేయాలో ఆ మెయిన్ ఒకే ఒక పూజతో అయితే సమాప్తం అయిపోతుంది. ఎవరైనా గాని ఈ చోటా నిక్కర్‌కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద చెట్టయితే ఉంటుందండి. దానికి వేలల్లో బొమ్మలైతే చీలలు కొట్టుంటారు. వాటి జోలికైతే ఎవ్వరు గూడా వెళ్ళకండి. బహుశా దాన్ని ముట్టే ప్రయత్నం గూడా చేయకండి. చాలా ప్రమాదకరం అండి. వాటిని ముట్టినా గాని, ఆ చీలల జోలికి వెళ్ళినా గాని లేనిపోని ఇబ్బందులు మనం కొని తెచ్చుకున్నట్లే. వాటిని మళ్ళీ బరాయించడం, వాటిని ఇబ్బందుల్లో కొని తెచ్చుకోవడం అది మంచిది గాదు. దానివల్ల ఏందంటే ఎవ్వరు చోటా నిక్కర్‌కి వెళ్ళినా గాని చాలా భయంకరంగా పరిణామాలనేటివి ఉంటాయి. పొయ్యారా, దర్శనం చేసుకున్నారా, వచ్చారా అనే విధంగా ఉండండి. అదే విధంగా అక్కడ
ఎప్పుడైతే దర్శనం చేసుకొని అక్కడ ఎక్కువసేపు ఉండేదానికి కూడా ప్రయత్నించకుండా వెంటనే బయలుదేరేటట్టు చూసుకోండి. మొత్తానికి గుడిలో మనం ఈ వీడియో చేసేటప్పుడు అయితే మొబైల్ లాక్కున్నారండి. మళ్ళీ నేను డ్రైవర్‌ని అలానే యూట్యూబర్ అని తెలిసి కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత మన మొబైల్ అయితే రిటర్న్ ఇచ్చారు. ఒక 1 ½ అవర్ అయితే ఇబ్బంది అయితే పడ్డానండి. తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. మనం ఇక్కడి నుంచి అయితే స్వాములు తీసుకొని ఇంకా శబరిమల అయితే బయలుదేరేసామండి. ఇంకా మీలో ఎవరైనా ఈ చోటానికి రాలయాన్ని సందర్శించుంటే కామెంట్‌లో తెలియజేయండి. బై బై. జై హింద్.